వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మొహమ్మద్ రఫీ షేక్. మా నాన్నగారు స్వర్గీయ హజరత్ పీరానులి గారు అనువంశిక వైద్యులు. మీ చర్మరోగాలను, దీర్ఘకాలిక చర్మరోగాలను బాగు చేసుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ఒక మంచి మూలిక, ఒక మంచి వైద్య వృక్షాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఈ చర్మరోగాలను దృష్టిలో ఉంచుకొని మీకు ఈరోజు మీ ముందు ఒక గొప్ప ఆయుర్వేద గుణములు కలిగిన మంచి ఒక మూలిక మీ ముందు ఉంచుతున్నాను. ఒక మంచి అద్భుతమైన కల్పం లాంటి చెట్టు. దీన్ని నేను చెప్పిన విధంగా మీరు వాడుకొని మీ సమస్త చర్మ రోగాలు, అన్ని రోగాలు, చర్మం సంబంధించిన ప్రతి ఒక్కటి, బొల్లి కానీ, పొడలు కానీ, దురదలు కానీ, సోరియాసిస్ కానీ, ముఖ్యంగా సోరియాసిస్ వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సోరియాసిస్లో ఎన్నో రకరకాలుగా ఉన్నాయి. ఆర్థో సోరియాసిస్ అని చెప్పేసి ఎముకలకు సంబంధించి, తర్వాత చర్మం మీద, తర్వాత వేరే మందులు వాడడం వల్ల వాటికి సైడ్ ఎఫెక్ట్లు వచ్చి కిడ్నీలు దెబ్బతిని హార్ట్ వాల్స్ ఫెయిల్ అయిపోయి ఎంతోమంది రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. లాస్ట్కు ఏదో ఒకరోజు ఈ సోరియాసిస్ తగ్గుతుందని చూడాలని చూడకుండా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ వ్యాధి చాలా మొండి రోగం. ఒకసారి ఇది వచ్చిందంటే ఎన్ని మందులు వాడినా కూడా పోదు. దీని పేరు చెట్టు. దీని పేరు అంకుడు చెట్టు అంటారు. అంకుడు చెట్టు. దీని ఆకులు ఈ విధంగా ఉంటాయి. ఇది వృక్ష జాతిలోనిది. దీని కాయలు ఈ విధంగా ఉంటాయి. ఈ కాయలను తెంపితే రెండు మాలలాగా ఉంటుంది. అలాగే రౌండ్గా కనిపిస్తుంది, ధనుస్సులాగా. అంటే చూడండి, ఇప్పుడు నేను తెంచితే పాలు కారుతా ఉన్నాయి. ఇక్కడ ఈ కాయను తెంచితే పాలు వస్తాయి. అలాగనే ఆకుల్ని కానీ కొమ్మలు కానీ తెంచినా కూడా దీంట్లో తెల్లటి పాలు వస్తాయి. ఇవి మన ప్రతి గ్రామంలో దొరుకుతాయి. పట్టణ శివార్ల ప్రాంతాల్లో కూడా దొరుకుతాయి. అడవులలో కూడా దొరికే మొక్క. కాబట్టే ప్రజలకు అందుబాటులో ఉండే మొక్కను మాత్రమే మీ ముందు నేను తీసుకొచ్చి ఉంచుతున్నాను. ఈ చెట్టు నుంచి మనము ఏమి తీసుకోవాలంటే ఈ కాయలను మాత్రమే తీసుకోవాలి. సోరియాసిస్ కానీ, సమస్త చర్మ రోగాలు కానీ. ఈ కాయని ఎలా మనం సేకరించుకోవాలి? మనం దగ్గరలో ఉన్న ప్రాంతాలకు మనం వెళ్ళేసిన తర్వాత అక్కడగా చూసుకొని, చెట్లను పరిశీలించుకొని, చెట్టును చూసి దీంట్లో కొన్ని రకాల ఇదే జాతికి చెందినవి, ఇదే రకాల కొన్ని కాయలు ఉంటాయి. కానీ అది చూడండి, ఆకులు ఈ విధంగా ఉంటాయి, కాయలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని బాగా పరిశీలించండి. మెయిన్గా ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ చెట్టు రెండు కాయలుగా వస్తుంది, కానీ విడివిడిగా రాదు. రెండు అతుక్కొని మాత్రమే ఉంటాయి. ఇది ముఖ్యంగా దీని లక్ష్యం తెలుసుకోవాల్సిన. ఇది ఈ విధంగా ఎక్కడున్నా అది అంకుడు చెట్టే, అది ఖచ్చితంగా పనిచేస్తుంది. సో ఈ అంకుడుకాయలు మనము పోయి సేకరించుకోవాలి. ఏం సేకరించుకోవాలంటే, మొదట ఈ కాయలు ఇప్పుడు పాలు ఉన్నాయి, పచ్చి పాలు ఉన్నాయి, పచ్చిగుంది కాయ. తెంచినా కూడా మీకు పచ్చికాయని తెంచి చూస్తే ఏమి కనపడదు. సో ఈ కాయను ఎండిన తర్వాతనే మనం ఉపయోగించుకోవాలి చర్మ రోగాలకు, సమస్త చర్మ రోగాలకు. చూడండి, ఈ కాయ ఎండిపోతే ఈ విధంగా ఉంటాయి. ఇవి ఎండినాయి కాబట్టి మేము తీసేటప్పుడు, సేకరించేటప్పుడు విడివిడిగా అయిపోయినాయి. ఈ కాయలు ఇట్లా గుండంగానే కాయ ఎట్లా ఉందో అట్లే ఉంటుంది. తెంచినా కూడా దాని లోపల ఏముండదు. కానీ దీన్ని మనం తెంచిన తర్వాత విప్పదీసి చూస్తే దీంట్లో ఎంతో సుందరంగా కనిపించి, ఎంతో ఇదిగా దీంట్లో దూది ఉంటుంది. చూడండి, దూది మెత్తంగా, చాలా సున్నితంగా, చాలా స్మూత్గా ఉంటుంది ఈ దూది. ఇట్లా అంటే గాలికి ఎగిరిపోతుంది. చూడండి, ఎగిరిపోతుంది. ఇట్లా ఓపెన్ చేస్తే చూడండి, ఇట్లా ఓపెన్ అయిపోతుంది కాయ. లోపల ఇత్తనాలు, దూది కనిపిస్తుంది. ఈ దూది అంతా నిదానంగా తీసేసిన తర్వాత మీకు ఇక్కడ విత్తనాలు కనిపిస్తున్నాయి. చూడండి, లోపల విత్తనాలు. మనం ఈ విత్తనాలను సేకరించాలి. ఈ విత్తనాలు ఎన్ని సేకరించాలంటే సుమారుగా 1 కేజీ విత్తనాలు సేకరించుకుంటే ఇది మన కోర్సు ఎన్ని రోజులైతే మనం మందు వాడాలనో అన్ని రోజులకు 1 కేజీ అయితే అన్ని రోజులకు మందు సరిపడుతుంది. సో ఈ విత్తనాలు సేకరించుకున్న తర్వాత ఈ విత్తనాలు తీసి, ఆ విత్తనాల మీద ఉన్న పొట్టు, ఈ విత్తనాలు ఎలా ఉంటాయంటే వరి గింజల్లాగా ఉంటాయి. మన సోనా మసూరా గింజలు ఎలా ఉంటాయి ఆ విధంగా ఉంటుంది. చూడండి, సన్నగా మన బియ్యపు గింజలాగా పొడుగ్గా, మన సోనా మసూరా రైస్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటాయి లోపల. దీన్ని పైన ఉన్న పొట్టును తీస్తే లోపల సన్నగా గింజ వస్తుంది. ఇరగొట్టిన తర్వాత లోపల గింజలు వస్తాయి. సన్నగా ఉంటుంది.
వాటిని సేకరించాలి. ఆ సేకరించుకొని దాన్ని మనం మెత్తగా చూర్ణం చేసుకోవాలి. చూర్ణం అంటే మనం ఏదో మిక్సీలలో వేసుకొని మనము కాదు. మనము బాగా రోల్లో వేసుకొని మొత్తాన్ని బాగా దంచిన తర్వాత అప్పుడు మనం బియ్యంని అప్పుడు ఇప్పుడంటే మిషన్లలో వేస్తున్నాం. ఫస్ట్లో మనం రోళ్ళలో వేసి దంచేవాళ్ళం. అదేవిధంగా దంచితే మీకు లోపల ఉన్న ఇత్తనాలు బయటకు వచ్చి పై పొట్టు వెళ్ళిపోతుంది. మనం బియ్యాన్ని ఎలా చేస్తామో ఆ విధంగా. ఆ వెళ్ళిపోయిన ఇత్తనాలను తీసుకొని బాగా చూర్ణం చేసుకోవాలి. చూర్ణం చేసుకున్న తర్వాత ఆ చూర్ణమైన తర్వాత దాన్ని వస్త్రకాళితం చేయాలి. వస్త్రకాళితం చేయడం ఏమనంటే మనకు వస్త్రకాళితం చేయడం వల్ల మనకు కావాల్సిన పొడి మెత్తగా దాంట్లో ఉన్న మొత్తం పొడి కింద మెత్తగా పడిపోతుంది. ఇంకా పైన ఉన్న చెత్త అంతా దానిపైన ఉన్న పనికిరాంది పారేసేసి ఆ పౌడర్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. భద్రపరచుకున్న తర్వాత నుంచి భద్రపరచుకుని అప్పుడు మీకు ఈ మందు తయారవుతుంది. మీకు ఆ చూర్ణమే, వేరేది ఏం లేదు దీంట్లో కలుపుకునేది. ఆ చూర్ణమే మనం తినవలసింది. దాని తర్వాత మనం ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. అయితే తర్వాత వాడే విధానం ఎలా అంటే రోజు ఉదయాన్నే పరిగడుపున వెన్న, బట్టరు, వెన్న స్వచ్ఛమైన, అంటే మనము ఈ ప్యాకెట్ పాలతో తీసిన వెన్న కాకుండా స్వచ్ఛమైన మనం గేదెల దగ్గర నుంచి తెచ్చుకొని పాలు పెట్టుకొని దాని నుంచి తీసిన నెయ్యి, ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి అయితే ఒరిజినల్ ఉంటుంది. ఈ మధ్య బాగానే కనిపిస్తుంది బయట, కానీ కొన్ని కెమికల్స్ ఏదో చేసి దాని ప్రోడక్ట్ పెంచుతున్నారు. అది పనికిరాదు. ముందే ఇది దీర్ఘకాలిక రోగము, ఇది సామాన్యంగా పోయేది కాదు. కాబట్టి మనం వాడే ప్రతి వస్తువు కూడా కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ వెన్నని తీసుకొచ్చేసి దీన్ని వెన్నలో చిటికెడు అంటే 3 వేలకు ఎంత వస్తుంది అంతే మందు, అంటే ఒక 2 గ్రాములు, 2 గ్రాములు ఆ వెన్నెలు కలుపుకొని నాకేసేయాలి, తినేసేయాలి. దాని తర్వాత తిన్న తర్వాత 2 గంటల వరకు, ఉదయాన్నే 6 గంటలకు తిన్నారనుకోండి, 8 గంటల వరకు మీరు ఏది ముట్టుకోకూడదు. నీళ్ళు కానీ, పాలు కానీ, కాఫీ, టీ అలాంటివి కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ముట్టుకోవద్దు. 2 గంటలు మాత్రం ఎలాంటివి తినకుండా ఖచ్చితంగా మీరు ఉండాలి. ఇదే విధంగా రాత్రి భోజనానికి అర్ధగంట ముందు, అంటే మీరు 10 గంటలకు తింటున్నారు అనుకోండి భోజనం, 8 గంటలకే ఈ మందు వాడండి. ఇక్కడ కూడా రాత్రి కూడా అర్ధగంట కాదు, 2 గంటలు ఇక్కడ కూడా ఏమి ఉండకూడదు. ఈ విధంగా మీరు చేస్తుంటే 10 రోజులకు మీ శరీరం పైన ఉన్న సోరియాసిస్ ఎండి పొక్కులు కడుతుంది. పొక్కులు కట్టి మొత్తం మన తల సుండ్రు ఎలా ఉంటుంది అలా పొడిగా మొత్తం రాలిపోతుంది. 20 రోజులకు మీ శరీరం మీద ఉన్న మచ్చలన్నీ మారిపోతాయి. శరీరంలో ఉన్న మచ్చలన్నీ మారిపోతాయి. 40 రోజులకు మొత్తం సోరియాసిస్ మీ శరీరంలో లేకుండా పోతుంది. దీని తోడుగా పైపూత కూడా మనం ఒక మందు వాడాలి. దీని తోడుగా ఈ కాయలు తెచ్చి చూడంతో పైపూతకు మీరేం చేయాలంటే నల్ల జీలకర్ర, అవి కూడా ఇవి ఎట్లా ఉంటాయో గింజలు సేమ్ అవి కూడా అలా ఉంటాయి. నల్ల జీలకర్ర మన జీలకర్ర లాగా ఉండవు, పొడుగు ఉంటాయి, సన్నగా నల్లగా ఉంటాయి. అవి నోట్లో వేసుకొని నమిలితే గట్టిగా చేదుగా ఉంటుంది. ఆ నల్ల జీలకర్ర ఒక 1/2 కేజీ తెచ్చుకొని, 250 గ్రాములు తెచ్చుకొని, 1 కేజీ నువ్వుల నూనె, ఒరిజినల్ నూనె గానిలో వేసింది, ఆ నువ్వుల నూనె కలిపి బాగా చిన్న మంట పొయ్యి మీద పెట్టి చిన్న మంటతో దాన్ని బాగా వేడి చేయండి, 1 గంట 2. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ జీలకర్ర లోపల ఉన్న గుణాలు ప్లస్ నువ్వులలో ఉన్న గుణాలు, నూనెలో ఉన్న గుణాలు 2 కలిసిపోయి అది మీకు ఒక తైలంలాగా తయారవుతుంది. ఈ తైలాన్ని శరీరం మీద ఎక్కడెక్కడ సోరియాసిస్ ఉందో
ప్రతి దగ్గర మీరు దీన్ని అప్లై చేయండి. బాగా రుద్దండి. ఉదయం కొద్దిసేపు రుద్దుకొని స్నానం చేసుకోండి. స్నానం చేసేవాళ్ళు కంపల్సరిగా సీకాయ కానీ కుంకుడికాయతో కానీ మాత్రమే చేయాలి. సబ్బులు వాడకూడదు, షాంపూలు వాడకూడదు. సోరియాసిస్ ఉన్న వాళ్ళు, చర్మ రోగాలు ఎవరైనా, ఏ చర్మరోగం, గజ్జి, తామర ఏదైనా కానీ, కుష్టు కానీ, చీము కారుతున్నా కానీ, బొల్లి కానీ, ఎవరైనా కూడా సోపు షాంపూలు వాడకుండా దీన్నే సీకాయ పొడి కానీ కుంకుడు నీళ్ళతో వేసిన లిక్విడ్ కానీ అంటే సున్నిపిండి కానీ ఇదే వాడాలి. ఈ విధంగా మీరు 40 రోజులు చేశారంటే మీ సోరియాసిస్ సంపూర్ణంగా మళ్ళీ మీరు చూడరు కానీ అది మళ్ళీ మీ జీవితంలోకి రాదు. ఇది అనుభవం, ఎంతోమందికి ఇచ్చిన అనుభవం ఇది. చివరిగా నాకు ఎంతో సహకరిస్తున్న వాహిని ప్రేక్షకులకు, వాహిని మీడియా వాళ్ళకు, నా వైద్య మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలుస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.